నరసరావుపేటలో ఆధ్యాత్మిక సేవా స్రవంతి ఆధ్వర్యంలో బుధవారం సత్తెనపల్లి రోడ్డులోని హరిహర కాంప్లెక్స్ నందు ముగ్గులు పోటీలు జరిగినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట శాసనసభ్యులు చదలవాడ అరవిందబాబు, నాగసరపు సుబ్బరాయ గుప్తా, బత్తుల మురళి, మేలచెరువు వీరాంజనేయులు, మండవ వెంకటరత్నం, పబ్బతి లక్ష్మీనారాయణ, చౌడం చంద్రరావు, పదిర నాగబ్రహ్మం, కాకుమాన సుధాకర్, మన్నులూరి వెంకట సత్యనారాయణ, బండి కొండారెడ్డి, మురళీకృష్ణ పాల్గొన్నారు. మొదటి బహుమతి 7,500, రెండో బహుమతి 5,000 రూపాయలు, మూడో బహుమతి 3,500. ఐదుగురికి కన్సలేషన్ బహుమతితో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈశ్వర్ జ్యువెలర్స్ డైమండ్స్ వారు పార్టిసిపేషన్ గిఫ్టులు అందించారని ఆధ్యాత్మిక సేవా స్రవంతి వ్యవస్థాపకులు జల్లి శ్రీనివాసరావు తెలియజేశారు. కూచిపూడి నాట్యం అందరినీ అలరించింది. వచ్చిన వారందరికీ ప్రసాదం అందించడం జరిగిందని, న్యాయ నిర్ణేతలుగా కడుమూరు రాజ్యలక్ష్మి, మురారిశెట్టి పద్మావతి, డాక్టర్ శృతి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ రాధిప్రియ వ్యవహరించారని నిర్వాహకులు తెలిపారు. మరి ప్రతి కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేయాలంటే అది ఆర్యవైశ్య ప్రముఖులకే సాధ్యమవుతుందని చాలాసార్లు చెప్పాను. అందుకని ఆర్యవైశ్యుల పిలుపు, అరవింద్ బాబు గెలుపు. మరి ఆధ్యాత్మిక సేవా స్రవంతి అనే కార్యక్రమంలో మరి వాళ్ళ ముగ్గురు పోటీలు పెట్టడం జరిగింది. కొంతమంది చూస్తే స్నేహం చేయాలనిపిస్తే, కొంతమంది చూస్తే ప్రేమించాలనిపిస్తే, కొంతమంది చూస్తే ద్వేషిస్తారు మనకు తెలియకుండా. కానీ అందరూ మనకు ఒకటే. కొన్ని కారణాల వల్ల మానసిక ప్రవృత్తి కానీ, వాతావరణం కానీ, వాటి వల్ల మనుషులు అట్లా ఉండుంటారు. మరి మన డాక్టర్లు కూడా ఎంతో చక్కగా టైం వెచ్చించి కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా కనుమూరు లక్ష్మి గారు అయితే ఎక్కడ కార్యక్రమం ఉన్నా వెళ్తా. అమ్మాయి మాకు ఎలక్షన్లో పనిచేస్తుంది, రాత్రి మొగలు పనిచేస్తుంది, స్కూల్కి వెళ్తుంది, పోటీలు పెట్టుద్ది, అన్నిటికంటే ప్రైజ్ అమ్మాయికి ఇవ్వాల్సి. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు శరవేగంతో ముందుకు వెళ్తుంది ఆంధ్రప్రదేశ్. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా సంక్రాంతి పండుగ బాగా చేయండి, పల్లెలు బాగుండాలి, ఆడపిల్లలందరూ బాగా చక్కగా నవ్వుతూ ఉండాలి. చక్కగా నవ్వుతూ ఉంటే ఇంట్లోకి వచ్చినప్పుడు మగవాళ్ళు మీరు నవ్వితే ఇంట్లో లక్ష్మీదేవి వచ్చేస్తుంది. మీరు ఇంట్లో గడప దగ్గర నవ్వుతూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చేస్తా. మీరు నవ్వలేదనుకో లక్ష్మీదేవి పక్కింటికి వెళ్ళిపోద్ది. అందుకని మీరు ఎప్పుడు నవ్వుతూ ఉండాలి.